తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన. తమిళ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కొత్త దిశ చూపిన దర్శకుడు. వెండితెరపై పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన సినీ దిగ్గజం భారతీరాజా. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లీ నగరంలో జన్మించారు భారతీరాజా. 1977లో విడుదలైన 16 వయతినిలే చిత్రంలో దర్శకుడిగా అరంగేట్రం చేసి సంచలనం సృష్టించారు. తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించి ప్రత్యేక గుర్తింపు పొందారు ఆయన. అందుకే ఆయన్ను దర్శక యమంగా అభిమానులు పిలుస్తారు. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టారు భారతీరాజా. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా తెలుగులో ఆ చిత్రం నిలిచింది. జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటుగా ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా గెలుచుకున్నారు ఆయన. మంగమ్మగారి మనోడు చిత్రానికి కథ, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. తెలుగులో కూడా పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్గా నిలిచాయి. సిగప్పు రోజకల్, కిజకే పోగుం రైల్, అలైగల్ ఓయతిల్లై, మదల్ మర్యాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో క్లాసిక్ మూవీస్ను తెరకెక్కించారు భారతీరాజా. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు రూపొందించారు. తన సినిమాల ద్వారా రాధా, రాధిక, రేవతి, కార్తీక్ తదితర నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. 6 జాతీయ పురస్కారాలు, 4 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, పలు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారాయన. ఇటీవల మోహన్ లాల్ నటించిన తుడురుం సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్పై కనిపించారు. దిగ్గజ దర్శకులు భారతీరాజా మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీరాజా కుటుంబ సభ్యులు సినీ పరిశ్రమకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించారని గుర్తు చేశారు. దర్శకుడు, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారని తెలిపారు. భారతీరాజా మరణం దక్షిణ సినీ పరిశ్రమ, కళారంగానికి తీరని లోటు అన్నారు. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. రైట్, భారతీరాజా మృతిపై అలాగే సినీ పరిశ్రమ ఎలా ఫీల్ అవుతోంది? అప్డేట్స్ మా సినీ కరెస్పాండెంట్ సతీష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, భారతీరాజా ఇక లేరు అనే వార్త నిజంగా ఆయన వయసుతో సంబంధం లేకుండా కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో తరాలను ప్రభావితం చేసిన దర్శకుడిగా ఆయనకి పేరు. ముఖ్యంగా తమిళ గ్రామీణ జీవన విధానాన్ని ఆయన చూపించిన తీరు అద్భుతం అని చెప్తుంటారు. అలాగే తెలుగు సినిమాల్లో కూడా ఆయన నిర్మించిన కళాత్మక చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ సినిమాల్లోని పాటలు ఎలా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎందుకంటే తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా సౌత్ ఇండియాలోనే ఒక లెజెండరీ డైరెక్టర్. అతనికి తెలుగుతో పాటు తమిళ, కేరళ, కన్నడ, మలయాళంతో పాటు ఎంతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఒక దిగ్గజ దర్శకుడు అని చెప్పుకోవాలి, ఒక ట్రెండ్ సెక్టర్ అని చెప్పుకోవాలి. అలాంటి భారతీరాజా వాళ్ళ కొడుకు చనిపోవడంతో, గత సంవత్సరం ఆయన కొడుకు చనిపోవడంతో అప్పటి నుంచి తీవ్రంగా ఆయన కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రీసెంట్ గా డిసెంబర్ లో ఆయన శ్వాసకోశ సమస్యలతోటి, తర్వాత మానసిక వ్యాధులతోటి ఆయన హాస్పిటల్లో చేరి తర్వాత ట్రీట్మెంట్ పొంది కూడా రికవరీ అయ్యారు. మళ్ళా కోలుకుంటున్నారు, మళ్ళా సినిమాల్లో చేస్తున్నారు. అనుకునే టైంలో ఇట్లాగా అంటే ఆయన లేరు అనే మరణ వార్త ఆయన అభిమానులు కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కానీ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉంటూ ఆయన తనకంటూ ఒక సలహాలు ఇచ్చుకుంటూ కూడా ఈ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, అటు టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో కూడా, అంటే ముఖ్యంగా ఒక కళలో నాలుగులాగా ఉంటాడు భారతీరాజా గారు అని చెప్పుకుంటారు అందరూ కూడా. అలాంటి ఒక మంచి వ్యక్తి ఇక లేరు అనే వార్తలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి కూడా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆయన చూసుకుంటే దాదాపు అంటే తెలుగులో సీతాకోకచిలుక, ఎర్రగులాబీలు, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలను తెరకెక్కించారు. దాదాపు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అంటే ఆయన చిత్రాలు దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ కూడా ఒక ట్రెండ్ సెక్టర్ అని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో వాళ్ళకి ఒక మంచి ఆదరణ దొరికింది. అంతేకాకుండా నేషనల్ అవార్డులతో పాటు స్టేట్ అవార్డ్స్ కూడా ఎన్నో దక్కించుకున్నారు. 2004లో ఆయనకి పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది. ముఖ్యంగా ఆయన చెప్పుకోవచ్చు, ఎంతో యాక్టివ్ గా ఉండే భారతీరాజా ఆయన కొడుకు మరణంతో ఒక తీవ్ర మానసిక వ్యాధిని గురయ్యారు. ఆ వ్యాధితో అట్లాగా
చాలా కాలం కూడా ఇదయ్యారు. అయితే చాలా వరకు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా అందరూ కూడా చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. అలాంటి భారతీ రాజా లేడు అనే వార్తలు మటుకు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఆయన రాధిక, కార్తిక్ ఇలాంటి మంచి మంచి నటులను కూడా ఆయన తెలుగు తెరకు పరిచయం, ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయనతో పాటు చాలా మంది టెక్నీషియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి భారతీ రాజా లేడు అని చెప్పేసి చాలా తీవ్ర కన్నీరు మున్నీరు అవుతున్నారు హరి. ఓకే సతీష్.